నమస్తే. బీసీఎన్ న్యూస్ తో మీ ముందున్నది ఆనంద్ రాజ్ కుమార్. ఈనాటి వార్తల ముఖ్యాంశాలు. పల్నాడు జిల్లా నరసరావుపేటలో అధునాతన తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ వాహనాలను ప్రారంభించిన మంత్రి సత్యకుమార్ వాహనాల్లో అత్యాధునిక భద్రతా సదుపాయాలు కల్పించామని వెల్లడి. సంక్షేమ పథకాలను ప్రజలకు మరింత చేరువ చేసేలా అధికారులు ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలి. 20 సూత్రాల అమలు కమిటీ చైర్మన్ లంకా దినకర్ సూచన. రాష్ట్రంలో పారిశ్రామికవేత్తలపై బెదిరింపులు, దాడులు, దౌర్జన్యాలు నిత్యకృత్యంగా మారాయి. విమర్శలు గుప్పించిన వైసీపీ అధికార ప్రతినిధి వీరశేఖర్ రెడ్డి. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సినీ నిర్మాత నాగవంశీ ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. రాష్ట్రంలో ఆధునిక సౌకర్యాలతో తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ వాహనాలను అందుబాటులోకి తీసుకొచ్చామని మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. పల్నాడు జిల్లా నరసరావుపేటలో అధునాతన తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ వాహనాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దేశంలోనే తొలిసారిగా తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ వాహనాల్లో అత్యాధునిక భద్రతా సదుపాయాలు కల్పించామన్నారు. 102 వాహనాల్లో ఎయిర్ బ్యాగులు, సీట్ బెల్ట్లు, ఫుట్ రెస్ట్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. తొలి దశలో 300 అధునాతన వాహనాలు, త్వరలో మరో 200 వాహనాలు అందుబాటులోకి తెచ్చేందుకు అన్ని చర్యలు చేపట్టామని పేర్కొన్నారు. ప్రసవానంతరం నవజాత శిశువుల్ని క్షేమంగా సురక్షితంగా ఇంటికి చేర్చడం కోసం తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ వాహనాలను రాష్ట్ర వ్యాప్తంగా 500 వాహనాలని ప్రారంభించడం జరుగుతోంది. ఇవాళ మొదటి విడతలో 300 వాహనాలు, రాబోయే 2 నెలల్లో రెండో విడత 200 వాహనాలు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో అదేవిధంగా జీజీహెచ్లలో అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుంది. ప్రసవానంతరం బిడ్డ క్షేమంగా ఇంటికి చేర్చే క్రమంలో ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఉండడం కోసం ఈ సర్వీసులను ప్రారంభిస్తున్నాం. దీంట్లో ప్రధానంగా బ్రాండ్ న్యూ వెహికల్స్ ని కొని ఇవ్వాల. ఆ వెహికల్స్ ద్వారా లోపల సౌకర్యవంతమైనగా ఉండేలా ఏసీ ఏర్పాటు, అదేవిధంగా 6 ఎయిర్ బ్యాగులు, ఎక్కడైనా ప్రమాదాలు జరగకుండా కాపాడుకునే ప్రయత్నంలో ఇవాళ అన్ని వసతులతో కూడా 500 వెహికల్ ని 102 కింద ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరైనా సరే 102కు కాల్ చేసి ఈ సర్వీసులను పొందడానికి అవకాశం ఉంది. కేవలం గతంలో డ్రాప్ బ్యాక్ మాత్రమే, ఆసుపత్రి నుంచి ఇంటికి మాత్రమే వదే సౌకర్యం ఉంటే ఇవాళ ఈ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఉమెన్ ఎవరన్నా ఉంటే వాళ్ళు కూడా ఫోన్ చేయొచ్చు. ఆసుపత్రికి వచ్చి కావాల్సిన సుక్రోజ్ ఇంజెక్షన్ తీసుకోవడానికి కూడా అవకాశం ఉంది. అనేమియా పేషెంట్ ఉంటే గతంలో డ్రాప్ బ్యాక్ ప్రసవానంతరం ఇంటికి వదలడానికి మాత్రమే ఉపయోగించే వాహనాల్ని ఇవాళ ఆసుపత్రి ఏఎన్సీకి కూడా రావడానికి ఉంది. యాంటీనాటల్ చెకప్స్ కూడా రావచ్చు. అదేవిధంగా ఈ ఐరన్ ఫోలిక్ యాసిడ్ కానీ సుక్రోజ్ ఇంజెక్షన్ తీసుకోవాలంటే కూడా ఆసుపత్రికి రావడానికి కూడా వాహనాలను ఉపయోగించవచ్చు. ఇవి రాష్ట్రంలో ఏ తల్లి ప్రసవానంతరం ఇబ్బంది పడకుండా ఆటోల్లోనో బస్సుల్లోనో వెళ్లకుండా క్షేమంగా వెళ్లడం కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న చొరవ కారణంగా చేస్తున్నాం. గతంలో ఈ సర్వీసులు పూర్తిగా నిర్వీర్యమైపోయి ఉండి పాత వాహనాల ద్వారా చేస్తూ ఉంటే ఇవాళ సరికొత్త వాహనాలతో అధునాతన సౌకర్యాలతో చేస్తున్నాం. ఇది కాకుండా గతంలో కాల్ సెంటర్ ఉండేది కానీ ఇవాళ 102 కాల్ సెంటర్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సమయంలో ఈ మాత ఎవరైతే తల్లి ఎవరైతే ఉన్నారో ఆ వెళ్తున్న క్రమంలో ఏదైనా ఇబ్బంది కల్పిస్తే దానికి SOS బటన్ కూడా సీట్ దగ్గర పెట్టడం జరిగింది. తద్వారా వెంటనే అది 102కు వెళ్తుంది. ఆ GPS ద్వారా వెహికల్ ఎక్కడ వెళ్తుందో కూడా ట్రాక్ చేసే అవకాశం కూడా దీనిలో కల్పించడం జరిగింది. దీని ప్రధాన ఉద్దేశమే ఒకటే, ఏ తల్లి ఇబ్బంది పడకుండా ప్రసవ సమయంలో ఇంటికి వెళ్ళడానికి కానీ లేదా చెకప్ సమయంలో ఆసుపత్రికి వెళ్ళడానికి ఇబ్బంది పడకూడదనే ఉద్దేశము. తద్వారా ఈ MMR ని మెటర్నిటీ మోర్టాలిటీ రేషియోని తగ్గించడం, అదేవిధంగా ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేటు కూడా తగ్గించే క్రమంలో భాగంగా ఇవాళ ఇటువంటి చర్యలు తీసుకుంటున్నాం. ఒక రాష్ట్రంలో ఉంటున్న ప్రజలందరినీ తమ కుటుంబ సభ్యులుగా భావిస్తూ వారి ఆరోగ్య సంరక్షణ తన బాధ్యతగా భావిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, అది ప్రధానంగా కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సహకారంతో ఒక పటిష్టమైన ఆరోగ్య వ్యవస్థను ఏర్పాటు చేసే దిశగా ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్దేశించిన లక్ష్యాలకు అనుగుణంగా సంక్షేమ పథకాలను ప్రజలకు మరింత చేరువ చేసేలా అధికారులు ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని 20 సూత్రాల అమలు కమిటీ చైర్మన్ లంకా దినకర్ పేర్కొన్నారు. బాపట్ల కలెక్టరేట్ లో అధికారులతో నిర్వహించిన సమీక్షలో మాట్లాడుతూ జల్ జీవన్ అమృత్ పథకాల ద్వారా గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో ప్రతి ఇంటికి సురక్షితమైన త్రాగునీరు అందించాలన్నారు. ప్రస్తుతం రాష్ట్రం అమలు చేస్తున్న జలధార, జలహారతి పథకం ద్వారా భూగర్భ జలాల వృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని తెలియజేశారు. బాపట్ల జిల్లా ఏర్పడిన తర్వాత నేను రెండవసారి సమీక్షా కార్యక్రమానికి ఈ జిల్లాకి ఇక్కడికి రావటం జరిగింది.
గత సంవత్సరం 2025వ సంవత్సరంలో కూడా ఇక్కడికి రావటం, అప్పుడు ప్రధానమంత్రి ఆవాస యోజన, గ్రామీణ సడక్ యోజన, మన్రేగా, అలాగే అగ్రికల్చర్ యాక్టివిటీకి సంబంధించినటువంటివి, టూరిజం యాక్టివిటీకి సంబంధించినటువంటి జల్ జీవన్ మిషన్, అలాగే అమృత్, ఇట్లాంటి స్కీమ్స్ అన్నిటి మీద కూడా కేంద్ర ప్రాయోజిత పథకాలు, అలాగే రాష్ట్ర ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా నిర్వహించే కార్యక్రమాల మీద సమీక్ష నిర్వహించడం జరిగింది. ఈరోజు ముఖ్యంగా బాపట్ల అనగానే ఇవాళ రాష్ట్రానికే ఆదర్శంగా నిలబడుతున్నటువంటి ఒక పర్యాటక రంగ అభివృద్ధి ఏదైతే ఉందో, ముందుకు వెళ్తా ఉందో, ఆ అంశంకి సంబంధించి ఏ కార్యాచరణ జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి స్వదేశీ దర్శన్ ద్వారా 97,52,00,000 రూపాయలు ఏదైతే నిధులు ఇక్కడ కేటాయించబడ్డాయో వాటి పనులు ఏ విధంగా జరుగుతున్నాయనేటువంటి అంశంతో పాటు ఆరోగ్యము, అలాగే విద్యకి సంబంధించినటువంటి అంశాల్లో కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వ పథకాలు ఏవైతే ఉన్నాయో ఏ విధంగా ఇక్కడ అమలవుతూ ఉన్నాయి, సమర్థవంతంగా ఇంకా ప్రజలకు నాణ్యమైనటువంటి సేవలు ఏ విధంగా అందించాలి అనేటటువంటి కోణంలో బాపట్ల జిల్లా కలెక్టర్ గారు శ్రీ బి వినోద్ కుమార్ గారితో, వారి సమన్వయంతో వివిధ శాఖలకు సంబంధించినటువంటి అధికారులు అందరితోటి కూడా సుదీర్ఘంగా సమీక్ష నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా విద్య, వైద్యము, వ్యవసాయము, అలాగే పర్యాటక రంగాల్లో అభివృద్ధి ఇక్కడ సాధించినప్పుడు మాత్రమే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే వారు ఒక ధ్యేయంగా ముందుకు పనిచేస్తున్నారో స్వర్ణాంధ్ర సాధనలో బాపట్లని భాగస్వామ్యం చేయటం అనేటటువంటిది అవకాశం కలుగుతుందనే దృష్టితో ఈ సమీక్ష చేయడం జరిగింది. ఎప్పుడైతే వికసిత భారత్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సంకల్పం ఉందో దానికి బాపట్ల జిల్లా నుంచి ఈ రంగాల్లో స్వర్ణాంధ్ర సాధించే దిశగా పనిచేసినప్పుడు అది వికసిత భారత్కు భాగస్వామ్యం కావడానికి, రాష్ట్రం భాగస్వామ్యం కావడానికి ఇక్కడి నుంచి తోడ్పాటు లభిస్తుంది అనేటటువంటి ఒక ముఖ్యోద్దేశంతో ఈ సమీక్ష నిర్వర్తించడం జరిగింది. ముఖ్యంగా విబీజీ రామ్జీ ఏదైతే ఇంతకుముందు ఉపాధి హామీ ఉందో దాని ప్లేస్లో ఇప్పుడు 2 జూలై 2026 నుంచి ప్రారంభమైనటువంటి విబీజీ రామ్జీకి సంబంధించి ఏ విధంగా 60 రోజులు వెసులుబాటు వ్యవసాయ పని దినాల్లో ఇవ్వాలనే దానికి సంబంధించి ఏ మండలాల్లో ఎలా ఉండాలనేటటువంటి దాని మీద ఇక్కడి నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి అన్ని మండలాల నుంచి వ్యవసాయ శాఖ ద్వారా వారి అనుసంధానంతో ఆ సమాచారాన్ని మొత్తం కూడా ఇప్పటికే అందజేయడం జరిగిందని తెలియజేయడం జరిగింది. అలాగే ఏప్రిల్ జూన్ మధ్య ఏదైతే ఈ విబీజీ రామ్జీ రావడానికి ముందు దాదాపు చేసినటువంటి వ్యయం అయితే ఉందో 66 కోట్ల రూపాయల వరకు, దానికి సంబంధించిన వ్యయం కూడా గత 15-20 రోజుల నుంచి క్రమానుగతంగా ఆ యొక్క చెల్లింపులు పోర్టల్ ద్వారా జరుగుతున్నాయి. దాదాపు ఒక 25 కోట్ల రూపాయల వరకు గడిచిన 10-15 రోజుల్లో జరిగినాయని అధికారులు తెలియజేయడం జరిగింది. అంటే రాబోయే నెల లోపల కూడా మిగతా ముందు జూన్ వరకు ఉన్నటువంటి పెండింగ్ బిల్స్ అన్నీ కూడా క్లియర్ అయ్యేటటువంటి పరిస్థితి. అలాగే విబీజీ రామ్జీ రెండో వైపు విబీజీ రామ్జీ ఇప్పుడు జూలై నుంచి అమలు చేసుకోవాలంటే దానికి కావాల్సినటువంటి లేబర్ కంపోనెంట్కి సంబంధించి స్పష్టత ఉంది. మెటీరియల్ కంపోనెంట్కి సంబంధించి ఇప్పుడు అసెస్మెంట్ జరుగుతూ ఉంది కాబట్టి అది కూడా రాబోయే ఒక నెలలో పూర్తి చేసుకుని వేగంగా కూడా పనులు పూర్తి చేస్తామని తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా సూర్యలంక బీచ్, దాని యొక్క పరివాహ ప్రాంతాలు, అలాగే ఈ జిల్లాలో ఇక్కడ బాపట్ల నుంచి చీరాల వరకు పర్యాటకంగా రాష్ట్రంలోనే మేటిగా అభివృద్ధి చెందుతున్నటువంటి పర్యాటకులు ఇక్కడికి వచ్చేటటువంటి పరిస్థితి చాలా ఎక్కువ మంది, దాదాపు ఇప్పటికీ వారానికి 16,000 మంది వరకు కూడా సూర్యలంక బీచ్కి వస్తున్నారు అనేటటువంటి అధికారులు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో పారిశ్రామిక విధ్వంసం జరుగుతుందని, పారిశ్రామికవేత్తలపై బెదిరింపులు, దాడులు, దౌర్జన్యాలు నిత్యకృత్యంగా మారాయని వైసీపీ అధికార ప్రతినిధి గూడపరెడ్డి వీరశేఖర్ రెడ్డి ఆరోపించారు. రెడ్ బుక్ పేరుతో పరిశ్రమలను భయభ్రాంతులకు గురి చేస్తూ రాష్ట్రంలో పారిశ్రామిక రంగాన్ని సర్వనాశనం చేసే విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తుందని విమర్శించారు. రాష్ట్రంలో కొత్త పరిశ్రమలు రావాలన్నా, ఇప్పటికే ఉన్న పరిశ్రమలు తమ కార్యకలాపాలను కొనసాగించాలన్నా క్యాష్ సూట్ కేసు లోకేష్ పాలసీని ఫాలో కావాలని విమర్శించారు. సూట్ కేసులో కాస్ట్ను సర్ది రాజేష్ ద్వారా లోకేష్కు పంపిస్తే తప్ప ఆ పరిశ్రమ రాష్ట్రంలో కార్యకలాపాలు కొనసాగించడం అసాధ్యమని విమర్శించారు. వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత జమ్మల మడుగు దగ్గర ఉన్నటువంటి అల్ట్రాటెక్ సిమెంట్ పై ఆదినారాయణ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరగని దాడి లేదు. అల్ట్రాటెక్ సిమెంట్ మొత్తాన్ని కూడా తన ఆధీనంలోకి తెచ్చుకోవడం కోసం ఆయన విశృంఖలత్వంగా అల్ట్రాటెక్ సిమెంట్ మీద దాడి చేయించాడు. తరువాత చంద్రబాబు నాయుడు గారు పిలిచి వద్దయ్యా అని చెప్తే చంద్రబాబు నాయుడు గారిని రిటర్న్లో బెదిరించడం కోసం రాష్ట్రంలో అంతగా కమ్మగా పరిపాలన జరుగుతా ఉందని చెప్పేసి చంద్రబాబు నాయుడునే బెదిరించే పరిస్థితి. అయినా సరే అక్కడితో కూడా ఆగలేదు. చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఆయన చెప్పినా కానీ వినకుండా
వెళ్ళి ఆల్ట్రాటెక్ సిమెంట్కి వెళ్ళేటువంటి ముడి సరుకుని ఆపేస్తాడు. ఇక ఆల్ట్రాటెక్ సిమెంట్కి వెళ్తున్నటువంటి ప్రతి దాని మీద ఆపేసి ఆల్ట్రాటెక్ సిమెంట్ మీద కేసులు పెట్టి సొంతంగా అక్కడ పనిచేసేటువంటి వాళ్ళకి స్థానికులు ఎవరికి కూడా ఉద్యోగాలు ఇవ్వలేదని చెప్పి, అదేవిధంగా పొల్యూషన్ కంట్రోల్కి సంబంధించి వైలేషన్ అయిందని చెప్పి కేసులు పెట్టి భయభ్రాంతులకు గురి చేస్తారు. విచారణ చేస్తే 85% పైగా స్థానికులకే ఉద్యోగాలు ఇచ్చారు. ఎక్కడా కూడా పొల్యూషన్ కంట్రోల్ నామ్స్ని ఎక్కడా కూడా వైలేట్ చేయలేదని వచ్చినా సరే ఆల్ట్రాటెక్ సిమెంట్ విషయంలో ఆ రోజు ఆయన చెయ్యని దౌర్జన్యమే లేదు. సో అక్కడితో ఆగలేదు. వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక ఆల్ట్రాటెక్ సిమెంటే కాదు, తర్వాత ఆల్ట్రాటెక్ సిమెంట్ అయిపోయిన తర్వాత ఏంద్రా అని చూస్తే టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ బూడిద పార్టీలు ఒక్కొక్కరిగా ఒక బి గ్రేడ్ నటిని తీసుకొచ్చి సజ్జన్ జిందాల్ని బెదిరించి ఏం చేశారా అంటే కృష్ణపట్నం దగ్గర ఉన్నటువంటి కంపెనీని మహారాష్ట్రకి పంపించారు. ఆ రోజుల్లో ఇవి కాకుండా తాడిపత్రిలో ఎల్ఎన్టీ సిమెంట్స్ కి సంబంధించినటువంటి పరిశ్రమని జేసీ ప్రభాకర్ రెడ్డికి చెందిన ట్యాంకర్లు ఫ్లై యాష్ కావాలి అని చెప్పి సరఫరా చేస్తా ఉంటే వాళ్ళకి జమ్మలమడుగు ఆదినారాయణ రెడ్డికి ఇద్దరికి మధ్య జరిగినటువంటి బూడిద పోరాటం ఏంటి, బూడిద కోసం జరిగినటువంటి మారణ హోమం ఏంటి అనేది కూడా మనం అందరం చూసాం. దెబ్బకి ఎల్ఎన్టీ వాళ్ళు గజ గజ వణికిపోయారు ఇలా రౌడీజానికి. అది చాలదన్నట్టుగా గండికోట రిజర్వాయర్ వద్ద అదాని వాళ్ళు చేపట్టినటువంటి హైడ్రో పవర్ ప్రాజెక్టు వద్ద కూడా వాటాలు కావాలని జమ్మలమడుగు స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి ఆదినారాయణ రెడ్డి చెయ్యని హంగామా లేదు, నానా యాగి లేదు. ఇవి అయిపోయిన తర్వాత కాకినాడ పోర్టు విషయంలో సెజ్ని బెదిరించి తన నుంచి లాగేసుకున్నారనే టీడీపీ సానుభూతి పరుడైనటువంటి కేవీ రావుతో తప్పుడు ఫిర్యాదు ఇప్పించి అరబిందోను కూడా తప్పుడు కేసుల్లో ఇరికిచ్చి భయభ్రాంతులు. ఇక 2024 అక్టోబర్లో నెల్లూరు జిల్లా కృష్ణపట్నం పోర్టు వద్ద మా నెల్లూరు జిల్లా ఆస్థాన తెలుగుదేశం పార్టీ దిగ్గజ విధ్వంసకుడు ఒక ఆయన ఉంటాడు. ఆయన విద్వాంసుడు కాదు, విధ్వంసకుడు. ఆయనే మా సోము అంకుల్, నెల్లూరుకు చెందినటువంటి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు అయితే ఆయన వెళ్ళి నేరుగా సెక్యూరిటీ వాళ్ళని దాడి చేయించినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తాం. ఎక్కడితో ఆగల ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి భవ్య సిమెంట్ ని బెదిరించారు. అక్కడితో ఆగల చివరికి యూబీ బీర్ల ఫ్యాక్టరీ శ్రీకాకుళం రణస్థలంలో ఉంటే స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి నడికుడిది ఈశ్వర్రావు నెల సరే నాకు కప్పం కట్టాల్సిందే, కప్పం కట్టకపోతే నీ బీరు ఫ్యాక్టరీలో తయారైనటువంటి ఒక్క చుక్క బీరు కూడా బయటకు వెళ్ళదు అని చెప్పి బెదిరించి ట్రాన్స్పోర్ట్ కావాలని మాట్లాడిన మాటలు విన్నాం. లారీకి 1000 నుంచి 1500 చొప్పున ఇవ్వకపోతే నెలకి 1.5 కోటి దాకా నాకు డబ్బులు ఇవ్వకపోతే ఇక్కడ కింగ్ ఫిషర్ బీర్ ఉండదు కానీ మా యొక్క రౌడీజం ఉంటుందని చెప్పి బెదిరించారు. ఆయన అదే పనిగా ఆయనే శ్రీకాకుళం జిల్లా పైడి భీమవరంలో కాంక్రీట్ బ్రిక్స్ ఏదైతే వీళ్ళు ఉన్నారో శర్వాణి కాంక్రీట్ రెడ్ మిక్సింగ్ అనే వాళ్ళని కూడా బెదిరించి వాళ్ళని కూడా అక్కడి నుంచి పంపించేలా చేశారు. ఇలా 1, 2 కాదు, రామాయపట్నంలో వాటాలు కావాలని స్థానిక ఎమ్మెల్యే ఇంటూరు నాగేశ్వరరావు బెదిరిస్తాడు. ఇవ్వలేదని చెప్పి నిర్మాణ మెటీరియల్ ని ఆపేస్తాడు. సత్తెనపల్లిలో షాడో ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పేరు పొందిన ఒక టీడీపీ నేత ఆధ్వర్యంలో కేడీ ట్యాక్స్ వసూలు చేస్తారు, గ్రానైట్ ర్యాల దగ్గర నుంచి ట్యాక్స్ వసూలు చేస్తారు. ఇలా రాష్ట్రంలో ఉన్నటువంటి పరిశ్రమలను మొత్తం తరిమి వేయడం కోసం వీళ్ళ యొక్క అరాచకాలకి పరారైపోయే పరిస్థితి. అది చాలదన్నట్టుగా ఇప్పుడు కొత్తగా ఇప్పుడు కాసేపు ప్రకటనలు.